महागणाधिपतये नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां వందే గురు పరంపరాం। శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ స్వాగతం। కుజగ్రహ మార్పు। ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది। మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి। అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి। అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar and the clinic name is Neocare Homeopathy. బట్టి ఏ భావంలో ఉన్నాడు, ఆ భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది। అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది। అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం। కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది। కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము, కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు। ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు। అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది। కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది। కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు। కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం। మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి। మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు, ఈయన ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వీళ్ళకి ఏనాడు శని జరగడం। అయితే ఇదే సమయంలో ఈ కుజుని యొక్క మార్పు ఏదైతే ఉందో ఈ మార్పుతో శనితో పాటుగా కుజుడు కలుస్తున్నాడు। ఈ కుజుడు వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి చతుర్థాధిపతి అయ్యాడు। అంటే తల్లి, వాటికి సంబంధించిన గృహము, వాహనానికి సంబంధించిన అధిపతి, అలాగే లాభాధిపతి కూడా అయ్యాడు। అంటే చతుర్థాధిపతి అయిన కుజుడు వీళ్ళకి జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది। ఎప్పుడైతే ఈ 2 గ్రహాల యొక్క శని కుజుల యొక్క గ్రహాల యొక్క కలయిక జరిగిందో సహజంగా ద్వితీయ స్థానంలో ఉన్న ఏదైతే అంటే మొదట వీళ్ళకి ద్వితీయ స్థానం, తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది। ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడో ఏవైతే కార్యక్రమాలు మొదలు పెడతారో ఆ కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడడం, కుటుంబంలో సభ్యులతో కలహాలు, ధనపరంగా కొద్దిగా నష్టము లేదా ఖర్చులు అధికంగా ఉండడం,
ఇలా కూడా జరుగుతుంది. లేదా సమయానికి డబ్బు అందకపోవడము, కొంత ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వాక్స్థానం కాబట్టి కొంత కుజుడు యొక్క పవర్ అనేది మనం మాట్లాడే విధానం మీద ఉంటుంది కాబట్టి కాస్త ఎవరితోనైనా కాదు, అసలు సహజంగా మాట్లాడే విధానంలోనే మంచి మార్పు అనేది తెచ్చుకోవాలి. అలాగే సమయపాలన ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆహార నియమాలు, నిద్ర ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. శారీరక పరంగా కూడా కొద్దిగా బలహీనమయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటుగా మనకి ద్వితీయ స్థానము కూడా కొంచెం అంటే స్నేహితుల విషయాల్లో కానీ వాటిల్లో కానీ కాస్త ఎవరైనా మంచి చెడుని ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఆలోచనలు లేదా విపరీతంగా ఆలోచించడం, ప్రతి పనిలోనూ కూడా భయం ఏర్పడడం, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేక ఫలితం. అంటే గత కొంతకాలంగా కూడా వీళ్ళకి జన్మలోను వ్యయంలోనూ ఉన్నప్పుడు కూడా ఇంచుమించు ఒకే రకమైన పరిస్థితులు, అటు ఇటు చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా వీళ్ళకి ఉన్న ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కంటే ఏప్రిల్ 23 నుంచి మారుతాడో కుజుడు, అప్పటి నుంచి కాస్త ఇన్నాళ్ళు పడుతున్న ఇబ్బందులకి కొద్దిగా బ్రేకప్ పడడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కుజుడు రాహుతో కలిసి ఉంటాడు, అయితే ఇక్కడ రాహు కూడా ఈ మకర రాశి వాడికి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. తాపగ్రహాలు తృతీయ స్థానంలో ఇస్తున్నా కూడా రెండు కలిసి ఉన్న ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిసి ఉన్న ప్రభావం వల్ల ఇక్కడ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల ఆటంకాలు ఏర్పడుతూ పనులు పూర్తవుతాయి. అంటే ఒకసారి అయ్యే పని అవ్వకుండా 2 సార్లు పని ఏదైనా ఒక మొదలుపెట్టిన తర్వాత 2-3 సార్లు అయిన తర్వాత ఆ పని పూర్తి అవ్వడము. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు నూతన వస్త్రాలు కానీ, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలనే ఆలోచనలు కానీ, ఇంటిని డెకరేట్ చేసుకుందామని కానీ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే అవి ఆ పనుల్లో ఆలస్యం అవుతాయి కానీ పనులు పూర్తి అవ్వడం మాత్రం జరుగుతుంది. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మనకి సోదరుల వర్గాల నుండి, అంటే ఎక్కువగా అన్నదమ్ముల నుండి, వాళ్ళ నుండి కాస్త వ్యతిరేకతలు రావడం అనేది ఉంటుంది. ఆ వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే మాత్రం సామరస్యంగా ఉంటుంది. అలాగే సువర్ణాభరణాలు ఇలాంటివి కొనుగోలు చేస్తూ ఉంటాయి. అలాగే ధనలాభం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు మరియు కుజుడు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి కాస్త కొంచెం కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అది మధ్య మధ్యలో తప్పుతూ ఉంటుంది. కాస్త కొంచెం అమ్మయ్య కాస్త రిలాక్స్ అవుదాము అనుకునే టైం మళ్ళీ ఇంకొక పని రావడం, ఏదో ఒక సమస్య కిందో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగానో దేనో ఒక పరంగా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటూ పని అవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా సామాన్యంగా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి చతుర్థాధిపతి కాబట్టి కుజుడు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం ద్వారా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఏనాడు శని జరుగుతూ ఉంది. అందులో శనితో కలిపి కుజుడు కూడా కలిసి ఉండడం, రాహు కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా ఏమైనా భూములు కొనుగోలు చేసి అమ్మకాలు చేసేటప్పుడు మాత్రం మొదటి శనితో కలిసి ఉన్నంత సమయంలో కూడా వీళ్ళు జాగ్రత్త వహించడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం, ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ, అలాగే వీళ్ళకి దీంతో పాటు దుర్గా కవచాన్ని కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను కానీ పారాయణ చేసుకుంటూ ఉండడం. రాహుతో కుజుడు కలిసినప్పుడు కాస్త ప్రతి మంగళవారము కూడా మంగళచండీ పారాయణ చేస్తూ ఉండి రాహుకాల దీపాలను వేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల, అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా, అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో
కలిసి ఉంటే కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.